ఈ వెబినార్ ను చూస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ స్వాగతం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి వెబినార్ ఇది. ఈరోజు మనం రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాము. ఒకటి, అది మన తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ముఖ్య నిర్ణయాలు. అందులో ఒకటి ఎస్సీ వర్గీకరణ. సుప్రీంకోర్టు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అక్కడ జనాభాను బట్టి అని చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. దానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి సంఖ్యను కూడా సేకరించింది. అంటే కులగణన కూడా చేసింది. దాని ఆధారంగా బీసీలకు 27%, 25% ఉండేటువంటి రిజర్వేషన్ని 42%కు పెంచాలి అని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానాన్ని పంపింది. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల్లో ఈ బీసీ రిజర్వేషన్లలో 42% బీసీలకు రిజర్వేషన్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది అని చెప్పింది. ఎందుకంటే రిజర్వేషన్ అల్టిమేట్ గా లోకల్ బాడీ రిజర్వేషన్ అయినా అల్టిమేట్ గా కేంద్రం అంగీకరించాలి కనుక కేంద్రం సంగతి ఎలా ఉన్నా మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఇస్తాము అని ప్రకటించింది. సరే, దానికి సామాజిక సంక్షేమ దినం ఇటువంటి పేర్లన్నీ పెట్టింది. అయితే ఈరోజు ఆశయ్ గారు ఆయన ఈ వెబినార్ని అడ్రస్ చేస్తారు. ఆశయ్ గారు రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. ఈ బీసీల్లో ఉన్నటువంటి వర్గీకరణ చాలా కాలం నుంచి మన దగ్గర ఉంది. ఏబిసిడి వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది, తెలంగాణలో అది కొనసాగుతుంది. కానీ ఈ వర్గీకరణను స్థానిక సంస్థలకి ఎక్స్టెండ్ చేయలేదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఎక్స్టెండ్ చేయకపోతే ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బిలో ఉండేటువంటి కులాలకు ప్రాతినిధ్యంలో సరైనటువంటి వాటా లభించదు. కనుక ఒక న్యాయమైనటువంటి డిమాండ్ అక్కడ ఉంది. చాలా కాలంగా దీని మీద పోరాటాలు జరుగుతున్నాయి, కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అవి అట్లా నిరంతరం పరిష్కారం కాకుండా ఉన్నాయి. రకరకాల ప్రశ్నలు కోర్టులో ఎదురవుతున్నాయి. కానీ ఇప్పుడు కులగణన, రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది కదా, కనుక ఏ కులం ఎక్కడ ఎంతమంది, ఏ వార్డులో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఫిగర్స్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో కూడా ఈ బీసీ వర్గీకరణ అంటే ఏబిసిడి గ్రూపుల వారిగా ఎట్లయితే విద్యా ఉద్యోగాల్లో ఇస్తున్నారో అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ఏ విధమైనటువంటి ప్రకటన చేయటం లేదు. కేంద్రాన్ని మాత్రం కులగణన చేయాలని కోరుతున్నారు. అన్ని పార్టీలు కూడా, చాలా పార్టీలు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వమే కులగణన చేపట్టి నిర్వహించాలని కోరుతున్నాయి. కానీ కేంద్రము మౌనంగా ఉంటుంది. ఎటు అది ఒక నిర్ణయం తీసుకోవట్లేదు, తన అభిప్రాయాన్ని చెప్పటం లేదు, అట్లా మౌనంగా కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో మనం ఈ వెబినార్ను నిర్వహిస్తున్నాము. ఆశయ్ గారు కూడా గతంలో ఏబిసిడి వర్గీకరణ ఆధారంగా స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టులో కేసు వేశారు. అది ఇంకా కొనసాగుతుంది. ఆశయ్ గారి కంటే ముందు కూడా కొంతమంది కేసులు వేశారు, అవి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఆ అంశం మీద మనం ఇప్పుడు చర్చిద్దాము. ముందుగా ఆశయ్ గారు ఒక అరగంట 35 నిమిషాలు అట్లా మాట్లాడతారు. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నలు వేయదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో తమ ప్రశ్నలు వేయవచ్చు, వాటికి కూడా ఆయన సమాధానం చెప్తారు. ఇప్పుడు నేను ఆశయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆశయ్ గారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు పైల్ల ఆశయ్య. నేను తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కోకనిర్వాహకుడు పనిచేస్తున్నా. ఈరోజు ఈ వెబినారు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, సీనియర్ పాత్రికేయులు,
అదేవిధంగా మన విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ మాజీ కార్యదర్శి గారు, వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సబ్జెక్టును కూడా వారు తెలియపరిచారు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 2 అంశాల మీద ఒక పెద్ద చర్చనీయాంశంగా అనేక ఉద్యమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఒకటి ఎస్సీ వర్గీకరణ సంబంధించి, రెండవది బీసీ వర్గీకరణ కూడా, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి 42% ఇవ్వాలని, అదేవిధంగా దాంట్లో కూడా వర్గీకరణ ఉండాలనేటువంటిది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మనం చూసాం. పతాక శీర్షికలో అన్ని పత్రికలు కూడా వస్తున్నాయి. రోజు ఒక ఆందోళన ఇందిరా పార్క్ దగ్గర జరుగుతుంది. మొన్ననే ఒక ఇందిరా పార్క్ దగ్గర ఇదే అంశం మీద జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు, ఇతర అనేక మంది బీసీ నాయకులు కూడా పాల్గొన్నారు. అందులో మేము కూడా పాల్గొన్నాం. అంతకుముందుకు జాదల శ్రీనివాస్ గౌడ్ గారు చలో ఢిల్లీ కూడా నిర్వహించారు. ఇటీవల సార్ చెప్పినట్టు ఒక 20-25 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ గురించి ఒక పెద్ద ఉద్యమమే జరిగినటువంటిది మనం అందరం కూడా చూసాం. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వర్గీకరణకు అది న్యాయబద్ధమైంది, న్యాయసమ్మతమైంది, అందరికీ అందాలి, అది సామాజిక సమతుల్యత పాటించాలని చెప్పి 7 మంది న్యాయాధిపతులతోటి ఒక జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఇది చేయొచ్చు అని చెప్పి ఆదేశం ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఒక జీవో కూడా విడుదల చేసి అందులో కూడా ఏబిసి అనే 3 కేటగిరీలుగా ఆ 15%ని 3 కేటగిరీలకు పంచే విధంగా, అందులో అత్యంత వెనుకబడ్డటువంటి ఉపకులాలు అంటే సంచార జాతులుగా ఉన్నటువంటి దళితులందరినీ ఏ గ్రూపుగా, తర్వాత మాదిగల్ని బి గ్రూపుగా, ఇంకా మిగతా మాలలు కావచ్చు మిగతా వాళ్ళ సి గ్రూపులుగా విభజించినట్టు కూడా మనం జీవోలు కూడా వస్తున్నాయి. అదంతా కూడా జరుగుతుంది. ఏదన్నా టెక్నికల్గా చిన్న చిన్న సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా కూర్చొని మాట్లాడుకొని దళితులందరూ కూడా దాన్ని అందరికీ అందే విధంగా, అందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఆ రకంగా ఇవాళ దళిత సమస్యని ఒక కొలిక్కి వచ్చింది. అంతకుముందుకు చాలా వైషమ్యాలు పెరిగి ఉండి దళితుల మధ్యలోనే చాలా పెద్ద తీవ్ర స్థాయికి వాళ్ళ మధ్యలో కూడా వైషమ్యాలు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. వాస్తవంగా దాని మీద అనేక కమిషన్లు కూడా వచ్చినాయి. కమిషన్లు కూడా రిపోర్ట్స్ పెట్టాయి. ఎవరెవరికి ఎంత అన్యాయం జరుగుతుందో ఆ కులాల పేరుతో సహా కూడా వచ్చింది. కాబట్టి ఒక ఉద్యమం ఉంది, దాని మీద కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి. చివరికి పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా సుప్రీంకోర్టే డైరెక్ట్ జోక్యం చేసుకోవడంతో ఈరోజు ఆ సమస్య ఒక దరికి వచ్చింది. ఇంకా కొన్ని చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. అవి కూర్చొని చర్చించుకొని అందరూ సమిష్టిగా పరిష్కారం చేసుకుంటే అవి కూడా పరిష్కారం పోయే అంశాలు ఉన్నాయి. అవి ఆ రకంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటు ప్రధానమైనటువంటిది ఇలా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థలలో దాదాపు 2019 వరకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 34% లోకల్ బాడీలో అమలవుతున్నాయి. 2019 తర్వాత ఇది 34% అమలు కావడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలుపుకుంటే దాదాపు 60కి వెళ్తూ ఉంది. కాబట్టి ఇది సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం 50% దాటొద్దు రాష్ట్రాల రిజర్వేషన్లు అని చెప్పి ఒక ఇద్దరు హైకోర్టులో ఒక పిటిషన్ వేయడంతో ఆ రిజర్వేషన్లని 50% దాటిందనే దాని మీద హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోటి మరి అవి సవరణ చేశారు. మరి ఎవరిది సవరణ చేయాలన్నప్పుడు ఎస్సీ ఎస్టీలదేమో రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్, వాటిని ముట్టుకోవడానికి వీలు లేదు రాష్ట్రాలకు. కాబట్టి వాళ్ళ ఎస్సీ ఎస్టీలు వదిలేసి బీసీది 34 నుంచి ఒక 12% తగ్గించి 22% కుదించారు. ఈ 22% కుదించడం అనేటువంటిది అన్యాయమైనటువంటిది చెప్పి ఆ రోజు సిపిఎం పార్టీ కూడా దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు కూడా ఆందోళన చేశాం. అదేవిధంగా మా ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, ఇతర సంఘాలన్నీ కూడా ఆందోళన జరిగినాయి. అయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. ఇన్ టైంలో సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వకపోవడం, దాంట్లో జోక్యం చేసుకోకపోవడం, సరిగ్గా దాన్ని ఆపే దాంట్లో సరిగ్గా స్పందించకపోవడం మూలంగా దాదాపు 12% కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఆ 22% అనేటువంటిది తక్కువగా ఉంది. అదే క్రమంలో గతంలో 34% ఉన్నా 22% ఉన్నా
ఇక్కడ వర్గీకరణ అనేటువంటిది లేదు కాబట్టి ఇంకా ఇందులో కూడా చాలా అసమానతలు సాగుతూ ఉన్నాయని చెప్పి అనేక ఎంబీసీ సంఘాలు పోరాడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగంలో 1974 నుంచి అనంతరామన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా తెలుగు రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అమలు జరుగుతుంది. అనంతరామన్ గారు శాస్త్రీయబద్ధంగా దాదాపు 2 సంవత్సరాల పాటు తిరిగి ఒక కేటగిరియేషన్ కూడా ఒక శాస్త్రీయమైన అందులో కొంత అటు ఇటు ఉండవచ్చు, చిన్న చిన్నవి. కొంతమందిని బిలో ఉండవలసిన వాళ్ళు డీలో పోవచ్చు, లేదా డీలో ఉండాల్సిన వాళ్ళు బిలో ఉండొచ్చు. ఏదేమైనా దాదాపు ఒక 90% కరెక్ట్గానే దాన్ని చేశారు. అయితే ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఆ అనంతరామన్ ఇచ్చినటువంటి సిఫారసుల ఆధారంగా ఇవాళ విద్యా ఉద్యోగంలో అందరికీ రిజర్వేషన్లు ఎలాంటి గొడవ లేకుండా జరుగుతూ ఉంది. అందులో ఏ అంటే ఎవరు అన్నప్పుడు ఏ అంటే నోమాడిక్, సెమీ నోమాడిక్, ట్రైబ్ అనేటువంటి జాతులు, సర్వీస్ కులాలు అంటే సంచార, అర్ధ సంచార, విముక్తి, సేవా కులాలన్నీ కూడా ఏలో ఉంటాయి. అంటే సమాజం లోపల అట్టడి ఉన్నటువంటి వాళ్ళని పైనుంచి చూస్తే కింద ఉంటారు. ఈ కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొచ్చింది అనంతరామన్ కమిషన్. అదేవిధంగా వృత్తి కులాలన్నీ బిలో పెట్టారు, వ్యవసాయ ఆధారిత కులాలన్నీ డీలో పెట్టారు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరినీ కూడా సికి తీసుకొచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ 4% మైనార్టీలకు ఇస్తూ ఈ గ్రూప్ అనేది కూడా యాడ్ చేశారు. అంటే అది బీసీలకు సంబంధం లేదు, ప్రత్యేకంగా 4% ఇచ్చారు. కాబట్టి ఏబిసిడిఈ అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాలలో అమలవుతుంది. అక్కడ ఏ రకంగానైతే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, విద్యా సంస్థలలో సీట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా పంచి ఆ రకంగా ఆ వర్గాలకు అందిస్తూ వాళ్ళలో విద్యా అభివృద్ధిని, ఉద్యోగ రంగాలలో వాళ్ళని రాణించేటువంటి ఒక సిస్టమ్ అనేటువంటి సాగుతుంది. కానీ ఇదే సిస్టమ్ స్థానిక రాజకీయాలలో లేకపోవడం వల్ల 130 కులాలుగా ఉన్నటువంటి బీసీలలో 100కు పైన కులాల వాళ్ళు ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ మెట్లెక్కనటువంటి పరిస్థితి ఉంది. అంటే వార్డు మెంబర్ కాని వాళ్ళే ఇప్పటికీ దాదాపు 50-60 కులాలు ఉన్నాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు దాదాపు వాళ్ళు కూడా ఒక 40-50 పైన కులాలు ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు అంటే 100కు పైనే ఉంటారు కాని వాళ్ళు. మరి ఈ అసమానత దాదాపు 40 ఏళ్ళుగా సాగుతున్నటువంటి ఈ రిజర్వేషన్లలో వర్గీకరణ లేకపోవడం వల్ల బీసీ లోపల కూడా తీవ్రమైనటువంటి అసమానత సాగుతుంది. ఇక్కడ కొన్ని తరగతులు మాత్రమే వాటిని అందుకోగలుగుతున్నాయి, మిగతా వాళ్ళు అందుకోలేకపోవడం మూలంగా రాజకీయంగా వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇందులో కూడా కేటగిరీషన్ కావాలని చెప్పి ఈరోజు మేము ఉదయిస్తున్నాం. ప్రత్యేకంగా అనేక వృత్తి సంఘాలు కావచ్చు, మోస్ట్ బ్యాక్వర్డ్ తరగతులు కావచ్చు, దీనికి కూడా సిపిఎం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చింది. ఆ రకంగా జాతీయ కమిటీ నుంచి కూడా దీనికి ఆమోదం వచ్చింది, ఈ వర్గీకరణ ఉండాల్సిందే అని చెప్పి ఆ ప్రకారం ఈరోజు ఇందులో కూడా వర్గీకరణ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు మొదలైనవి ఏంటి అనేటువంటి చూసినప్పుడు 1980 తర్వాత ఈ లోకల్ బాడీలో బీసీలకు రిజర్వేషన్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా తెచ్చుకున్నాం. మరి ఇవి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయంటే చాలా రాష్ట్రాలలో లేకపోవచ్చు, కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో లేవు. అదే క్రమంలో కొన్ని రాష్ట్రాలలో ఈ రిజర్వేషన్లని అంటే బీసీది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు. ఈ పదం ప్రత్యేక కమిషన్ల ఆధారంగా 340 ఆర్టికల్ ప్రత్యేకంగా ఇచ్చి దేశవ్యాప్తంగా బీసీలకు ఆయా రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అధికారాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టం, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. కానీ బీసీ అనేటువంటిది ఆ రాజ్యాంగ హక్కులు లేకపోవడం మూలంగా వీళ్ళకు రాష్ట్రాల పరిధిలో ఇచ్చుకోవాలనేటువంటి దాని మీద ఆనాడు ఉన్నటువంటి కేంద్రం రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రత్యేక ఏదైతే కమిషన్స్, ఆ కమిషన్ ఆధారంగా ఆర్టికల్స్ 340 ఆర్టికల్, ఈ 340 ఆర్టికల్ని మనం కోడ్ చేసుకుంటూ ఆయా రాష్ట్రాలలో వాళ్ళ పరిస్థితి బట్టి ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఆధారంగా మనం లోకల్ బాడీలో ఈ రిజర్వేషన్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా చాలా అసమానతలు ఉన్నాయి, వాటిని వర్గీకరించాలనేటువంటిది
కోరుతూ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా వేసి ఉన్నాం. దీని మీద ఆందోళన పోరాటాలు కూడా జరుగుతున్నాయి. ఇది జరుగుతున్న క్రమంలో ఇటీవల మొన్న అసెంబ్లీ ఎన్నికలు 2024 సందర్భంగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒక హామీ కూడా ఇచ్చింది. గత ప్రభుత్వం 34 నుంచి 22 పడిపోతుంటే పట్టించుకోలేదు. ఇది బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మాకు అధికారం ఇస్తే మేము మీకు 42% పెంచి మేము 42% పెంచి మీకు ఉపవర్గీకరణ కూడా కల్పిస్తూ ఈ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా సభలు పెట్టి ఈ హామీని కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా ఈరోజు ఇక్కడ బీసీలకు మేము 42% ఇస్తామని చెప్పి ఇటీవల అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేశారు. అదేవిధంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అయితే అక్కడ తీర్మానం చేసేటప్పుడు 42%ని మేము ఇస్తున్నాం అన్నప్పుడు ఉపవర్గీకరణలో ఆ చట్టంలో పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ ఉపవర్గీకరణ చట్టంలో పెట్టి మీరు కేంద్రానికి పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం విస్మరించింది. దాన్ని మాత్రం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నాం. అయితే ఇది ఇప్పుడు కాలేదు, ఇక్కడి నుంచి కేంద్రానికి పంపుతున్నారు. కానీ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చుకునేటువంటి హక్కు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేసింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా తన గుప్పిట్లో తెచ్చుకునేటట్టు ఒక చట్టం తీసుకొచ్చిండు. దాని ఆధారంగా రాష్ట్రాలు ఇస్తానన్నా కేంద్రం ఒప్పుకోదు, కేంద్రమే చేయాలి. అందుకోసం వాళ్ళే చేయాలని చెప్పి వాళ్ళు చట్టం చేసి రాష్ట్రాలకు అధికారం లేకుండా చేసిరు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు చేసినా కూడా అది అమలు చేయదనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఇది బీసీలు ఎస్సీలు గమనించాలి. ప్రధానంగా బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏదో చేశామని చెప్పి గొప్పలు చెప్పుకున్నా ఇలా కేంద్రం మీకు చేసే హక్కు లేదని చెప్పి చట్టం చేసినప్పుడు అది కాదు. అందుకోసమే ఇప్పుడు సిపిఎం ఇటీవల మదురై మహాసభలో ఒక తీర్మానం కూడా చేసింది. గతంలో రాష్ట్రంలో కూడా తీర్మానం జరిగింది. రాష్ట్ర మహాసభలో సంగారెడ్డిలో కూడా తీర్మానం చేసినట్టు జనగణనతో పాటు 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్రం జనగణన చేస్తుంది. ఆ జనగణనలో కులగణన కూడా చేర్చి ఒక కాలాన్ని చేర్చి మీరు బీసీలని దేశవ్యాప్తంగా గణించండి, ఆ లెక్కలు తీయండి, ఆ లెక్కలు తీసి వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఇదే ఇవాళ బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సిపిఎం చెప్పినటువంటి అంశాన్ని ఇవాళ అన్ని బీసీ సంఘాలు నిన్ననే ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల క్రితం బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు ఒక ధర్నా పెట్టి ప్రధాన డిమాండ్ ఇదే పెట్టారు. జనగణనలో కులగణన పెట్టి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి ఇలా కోరుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు గమనించారు బీసీ సంఘాల వాళ్ళు, మోడీ ముందు ఇది చెయ్యాలి, కానీ రాష్ట్రాల మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నాడు అనేటువంటిది అర్థమైపోయింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జనగణనలో కులగణన చేర్చి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనకు 42% వస్తుంది. ఆ రకంగా మనకు చెయ్యాలి. ఈ 42% కూడా ఒకవేళ రాష్ట్రమే ఇవ్వాలనుకుంటే ఇవి 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా డిమాండ్ చేసినాం. గత 34% రిజర్వేషన్ ఉన్నప్పుడు కూడా 9th షెడ్యూల్లో లేదు, తెలుగు రాష్ట్రాలలో లేకపోవడం వల్ల ఇవి ఎప్పుడైనా దెబ్బతింటుంది అని చెప్పి అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇలా తమిళనాడులో వాళ్ళు దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ అన్నీ కలిపి 62% రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నారు. మరి అక్కడ అమలవుతున్నది కారణం అక్కడ బీసీలకు దాదాపు 60 పైన అమలవుతుంది. మరి అమలవుతుందంటే అతని ఈరోజు ఎవరు కూడా కదిలేయడానికి ఏ కోర్టు కూడా వెళ్లకుండా ఆ రోజే వాళ్ళు 9th షెడ్యూల్లో కలుపుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళ రిజర్వేషన్లు ఎవరు కూడా కదిలేయడానికి ఏ కోర్టు కూడా పోవడానికి అధిక అవకాశం లేకుండా ఈరోజు తమిళనాడులో అది అమలవుతుంది. మరి ఇక్కడ ఆ రకంగా 9th షెడ్యూల్లో లేదు. కాబట్టి ఇప్పుడు ఈ 42% ఒకవేళ రాష్ట్రం ఇచ్చినా కేంద్రం 9th షెడ్యూల్లో చేర్పించేటట్టు చేయాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన పాపు జనగణన కులగణన కూడా నిర్వహించాలి అనేటువంటిది ఈరోజు ప్రత్యేకంగా డిమాండ్ ముందుకు వచ్చింది. కాబట్టి 9th షెడ్యూల్ డిమాండ్ అనేటువంటిది ఒకటి. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన జరపాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% చేస్తూ ఇక్కడ చట్టం చేస్తూ పంపించింది. దాని ఆమోదం మోడీ ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే ఇలా మోడీ నేను బీసీని అని చెప్తాడు, అదేవిధంగా నాకు ఈ వర్గాల గురించి నాకు తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం? అనేక
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రిజర్వేషన్లు కూడా ఒక్కొక్క దాన్ని తొలగిస్తూ ఉన్నది. ఇలా ఓబీసీ 27% కావచ్చు, ఇతర ఎస్సీ ఎస్టీలు కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని అమ్ముతూ వాటిని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. అది ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, రైల్వే కానీ, వీటన్నిటిలో కూడా. కాబట్టి ఒక పక్కనేమో ధ్వంసం చేస్తున్నది, రెండో పక్కనేమో మేమే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అందుకోసం కేంద్రం అనేటువంటిది ఈ వర్గాల పట్ల చిన్న చూపు చూస్తూ ఈ రకంగా అన్యాయం చేస్తూ ఉంది. ఆ రకంగా దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాదాపు 53 లక్షల కోట్ల బడ్జెట్ని కేంద్రంలో ప్రవేశపెట్టింది. ఓబీసీల బడ్జెట్ ఎంత అంటే కేవలం 2,000 కోట్లు మాత్రమే దేశవ్యాప్తంగా. అంటే ఒక రాష్ట్రంలో 11,000 కోట్లు బడ్జెట్ ఇస్తా ఉంటే ఒక రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం 11,000 కోట్లు బడ్జెట్ ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల బడ్జెట్ ఇస్తుంది. అంటే కేంద్రం నుంచి ఓబీసీలకు బడ్జెట్ లేదు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇస్తుంది, అది ఇవ్వలేదు. అదేవిధంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకోకుండా అడ్డుపడుతుంది. కొంతమంది ఇక్కడ కోర్టుకెళ్ళి సుప్రీంకోర్టుని అడ్డు చూపిస్తూ రిజర్వేషన్లను కోతబడేస్తున్నారు. అందులో బీసీలకు కొద్దిగా అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి దీన్ని సవరించాలి, అందరికి వచ్చే విధంగా స్థానిక సంస్థలు కూడా వర్గీకరణ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కేంద్రం చేసేటువంటి మోసాన్ని ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అదే అంశం. అదే ఆ రకంగా ఆ వర్గీకరణ విషయాల్లో కూడా చిత్తశుద్ధిగా అమలు చేయాలి. అలా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి తప్ప జప్యం చేయకుండా చేయాలనేటువంటిది ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సార్ ఓకే, థ్యాంక్ యూ అక్షయ. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు ఏంటంటే, ఈ బీసీ కోటాను పెంచుతాము 42% అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా చాలా కాలం నుంచి స్థానిక సంస్థల్లో కూడా దీన్ని అప్లై చేయాలి అనే డిమాండ్ కూడా ఉంది. ఏ సందర్భంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి సంఘాలతో పిలిచి అభిప్రాయాలు కనుక్కుందా, లేదా ఏకపక్షంగా అది ప్రకటించిందా? కొన్ని బీసీ సంఘాల వరకు పిలుచుకున్నారు, మాట్లాడారు. బీసీ ప్రజాప్రతినిధులతో కూడా కొంత డిస్కషన్ చేశారు. ఆ రకంగా వాళ్ళు దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు కొంత చర్చ జరిగిన మాట వాస్తవమే. అయితే ఇంకా ఆ చర్చని ముందు ఒక కమిషన్ కూడా వేశారు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో. బీసీ డెడికేటెడ్ కమిషన్ అని ఒకటి వేసారు. ఈ 42% ఇవ్వడానికి, ఓ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడానికి దాదాపు ఉమ్మడి జిల్లాల పరిధిలో తెలంగాణ మొత్తం పోసాని వెంకటేశ్వర్లు గారు అని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ని నియమించి రాష్ట్రం అంతా తిప్పి దానికి అనేక వినతులు కూడా తీసుకొని అది కావాలి అని చెప్పి అనేక విజ్ఞప్తులు కూడా ప్రజల నుంచి వచ్చింది. 42% మాకు కావాలనేటువంటిది ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మేము ఆ డెడికేటెడ్ కమిటీకి వర్గీకరణ కూడా ఉండాలి, 42%తో పాటు అందులో వర్గీకరణ కూడా మీరు సిఫారసు చేయాలని చెప్పి కూడా మేము అడిగున్నాం. అప్పుడు వారుండి ఎట్లా వర్గీకరణ చేయగలుగుతాం మేము, మీరు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేది మాకు తెలియదు కదా, ఇందులో అంటే అత్యంత వెనుకబడ్డ వాళ్ళు లేదా ఏ గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా కొంత సంచార జాతులు, సేవా కులాలు, ఎక్కడెక్కడ వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది అనేది మాకు తెలియదు, అది ఎట్లా సాధ్యం అవుతుంది అని చెప్పారు. అప్పుడు మేమేమన్నామంటే, ఎస్ మీరు రాష్ట్రం వరకు కులగణన కూడా చేస్తున్నారు కాబట్టి ఆ డేటా ఆధారంగా మీరు ఎవరికి ఎక్కడ అలాట్మెంట్ చేయాలి, ఎవరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అది కూడా బయటకు వస్తుంది, దాని ప్రకారం చేయండి అని చెప్పి కూడా చెప్పాం. కాబట్టి అది వర్గీకరణ ఎట్లయితుంది అని అన్నప్పుడు దానికి గణాంకాల ఆధారంగా దాన్ని బయట పెట్టి ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి పంచండి. ఒక పోస్టు విద్యా ఉద్యోగంలో ఒక 10 పోస్టులు పడితే ఎట్లయితే ఒక 2 పోస్టులు ఏకు, ఒక 3 పోస్టులు బీకు, ఒక 4 పోస్టులు డీకి ఇస్తున్నారు, అదేవిధంగా ఇది కూడా అంతే. ఒక పంచాయతీ సర్పంచులు ఒక 1000 ఈ రాష్ట్రంలో మనం పెట్టినప్పుడు ఏకి ఎన్ని ఇవ్వాలి జనాభా దామాష ప్రకారం, బీకి ఎన్ని ఇవ్వాలి, డీకి ఎన్ని ఇవ్వాలి చేయాలి. ఎంపీటీసీలు ఒక 2000 ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలి. మండల పరిషత్తులు ఒక 500 మండలాలు ఉన్నాయనుకోండి,
అందులో రిజర్వేషన్ కేటగిరీ పర్సెంటేజ్ ఎంత, అందులో ఎవరికి ఎంత ఇవ్వాలో, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మనకు కంప్యూటర్లో నొక్కితే అన్ని బయటకు వస్తాయండి. మీ దగ్గర గణాంకాలు మీరు తీస్తున్నారు కాబట్టి దాని ఆధారంగా చేయమని చెప్పి కూడా మేము పోసాని కమిషన్ కూడా తెలియపరిచినాం. దీని మీద ముఖ్యమంత్రి గారి సలహాదారులు వేమా నరేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నాం. అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకరే ఇది బిల్లు పెట్టే ముందు ఆయనతో కూడా మేము డిస్కషన్ చేశాం. మీరు బిల్లు పెడుతున్నారు, మీరు ఇచ్చిన కామారెడ్డి హామీ వర్గీకరణ అది చేర్చండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇతర బీసీ సంఘాలు ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాయా అనేది నా ప్రశ్న. వాస్తవంగా చెప్పాలంటే 42% అయితే రానియండి అనేటువంటిదే అలాంటి కనపడుతుంది. ఇలా ఒక 4-5 బీసీ సంక్షేమ సంఘాలు ఉన్నాయి. ఏబిసిడి అనేటువంటిది వాళ్ళ నోటి నుంచి రావడం లేదు. ముందు 42% రానియండి, 42% కావాలి అనేటువంటిదే మాట్లాడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదని కూడా మనం చాలా సందర్భాలు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 34% ఆల్రెడీ అమలయ్యి మనం ఎన్నికల్లోకి వెళ్ళి ఉన్నాం చాలాసార్లు. ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కూడా డేటా కూడా బయటకు వచ్చినాయి. నేను అందుకే చెప్పిన గ్రామ పంచాయతీ నెట్లెక్కనటువంటి వాళ్ళే 60 కులాలు ఉన్నాయంటే అది దానికి దేనికి అర్థం? అది ఇప్పటికీ ఒక బీసీ కులం అనేది గ్రామ పంచాయతీ మెట్లే, అసెంబ్లీ కాదు, పార్లమెంటు కాదు, శాసన మండలి కాదు, గ్రామ పంచాయతీ. మరి ఇది సామాజిక న్యాయానికి ఒక విఘాతమైనటువంటిది, ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం. కాబట్టి ఇది సమన్యాయం అనబడదు అని చెప్పి కూడా మేము మా ఆర్గనైజేషన్ నుంచి కూడా మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో 42% బీసీలకు ఇస్తామని చెప్పింది. అక్కడ కూడా ఇటువంటి ప్రకటన ఏమీ వెలువడినట్లేదు. ఈ వర్గీకరణను ఈ 42% మేము అమలు చేస్తాము అన్నటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. దీన్ని బట్టి ఏమనుకోవాలి? ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణను స్థానిక సంస్థల్లో అమలు చేయాలనే దాని మీద చిత్తశుద్ధి ఉన్నట్ట లేదా? ఏమిటి దాని ఆలోచన? వాస్తవంగా కామారెడ్డి డిక్లరేషన్ వరకు పెట్టారు, అందులో అయితే పొందుపరిచారు. మేము వర్గీకరణ కూడా కట్టుబడి ఉంటాం, 42% వర్గీకరణ అని. కానీ ఇప్పుడు అది వర్గీకరణ విస్మరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ కూడా అదే చేసిండు. దాన్ని దాటేసుకుని కోర్టు చెప్పినా కూడా వినలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే దాని పట్ల అంత ఆయన స్పష్టంగా ముందు మాట్లాడింది ఇప్పుడు అనిపిస్తలేదు. మరి వాళ్ళకు ఈ వర్గాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంచనా ఏంటి, వాళ్ళ వైఖరి ఏందనేది కూడా ఇంకా రావాలి బయటికి. ఏదేమైనా మాట్లాడట్లేదు. 42% ఒకవేళ రేపు కోర్టులు అడ్డం వచ్చినా, కేంద్రం చేయకపోయినా మేము ప్రభుత్వ పరంగా ఇస్తా అంటుండు, మా పార్టీ పరంగా ఇస్తా అంటుండు. మరి పార్టీ పరంగా ఇచ్చే దాంట్లో కూడా అన్ని వర్గాలకు ఇచ్చే విధంగా చేయాలి. పార్టీ చేస్తే ఆ వర్గాలు నిజంగా దాన్ని నమ్ముతారు. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా నమ్మనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఇది కనుక చేయకపోతే. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కేంద్రము 27% ఓబీసీలకు ఇస్తున్న దాంట్లో కూడా వర్గీకరణ కావాలనేది దాని మీద ఒక కమిషన్ కూడా వచ్చింది దేశవ్యాప్తంగా, జస్టిస్ రోహిణి కమిషన్ అని. ఆమె ఇప్పటికీ 4 సార్లు తమ సిఫారసుల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. న్యాయశాఖ మంత్రికి వెళ్ళింది, దాని నుంచి ప్రధానమంత్రి దగ్గరికి కూడా వెళ్ళింది. కానీ మొదట్లో మోడీ ప్రభుత్వం, బీజేపీ దీని పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత పక్కకు పెట్టింది. అసలు మేము దీన్ని తీసుకొస్తున్నాం, ఇందులో కూడా ఏబిసిడి పెడుతున్నాం అని చెప్పి మాట్లాడారు. ఇలా రోహిణి కమిషన్ కూడా కేంద్రం చేయడం లేదు. కాబట్టి బీజేపీ ఎన్నికల ముందు ఒక మాట చెప్తుంది, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా అదే వైఖరి అవలంబిస్తున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోహిణి కమిషన్ సిఫారసుల్లో ఏముంది? ఆమె అదేమంటారు సంచార జాతుల గురించి ఆమె ఏమన్నా స్పెసిఫిక్ గా చెప్పిందా? ఏమిటి ఆమె సిఫారసులు? ఇప్పుడు ఆమె సిఫారసులు కూడా ఇప్పుడు మాకు అవి మనం వెబ్సైట్లో పెట్టి ఉన్నది. అంతకుముందు ఈశ్వరయ్య యూపీఏ 1 ఉన్నప్పుడు ఈశ్వరయ్య గారు కూడా సేమ్ అవే సిఫారసులు చేసిండు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిఎన్టీ కమ్యూనిటీ ఒక లిస్ట్ ఉంది వాళ్ళది ఆల్రెడీ. డిఎన్టీ కమిషన్ కూడా ఉంది నేషనల్లో. ఇప్పుడు ఆ డిఎన్టీ ఉన్న వాళ్ళందరూ ఓబీసీ జాబితాలో ఉన్నారు. వాళ్ళని ఏంటంటే బీసీ, ఎంబీసీ, తర్వాత బాగా వెనకబడ్డటువంటి వాళ్ళ కింద
సంచార జాతుల్ని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకురావాలని చెప్పి కూడా ఒక కేటగిరీ తీసుకున్నారు. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్, ఇంకా బాగా బాగా వెనకబడ్డ వాళ్ళని చెప్పి ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అనేటువంటిది సంచార జాతులకు వర్తింపజేస్తూ ఒక గ్రూప్ని ఫస్ట్ గ్రూప్గా దాన్ని తీసుకురావాలి. సర్వీస్ కులాలు, ఇంకా చాలా వృత్తిపరంగా ఉండి అల్పసంఖ్యాకులుగా ఉండి బాగా ఉన్న వాళ్ళందరినీ మోస్ట్ బ్యాక్వర్డ్ కింద ఒక జాబితా తేవాలని, కొన్ని వ్యవసాయ కులాలుగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరినీ అదర్ బ్యాక్వర్డ్ కింద ఒక గ్రూప్గా తేవాలని చెప్పి ఒక 3 గ్రూపులు ఆమె తీసుకొచ్చింది. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్, మోస్ట్ బ్యాక్వర్డ్, అదర్ బ్యాక్వర్డ్. దీన్ని దేశవ్యాప్తంగా చేయాలనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది. కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్లో తెస్తలేడు. అదేవిధంగా కనీసం డిఎన్టీని గుర్తించినటువంటి డిఎన్టీకి కూడా బడ్జెట్లో వాటా లేదు. దురదృష్టం ఏంటంటే సంచార జాతులు అనేవాళ్ళు ఊరు బయట ఉంటూ డేరాలు వేసుకొని భిక్షాటన చేసుకొని శరీరాన్ని కోసుకొని రక్తం తీసుకుంటూ పనిచేసి మన తిరిగేటువంటి కళ్ళను నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు, పాములోళ్ళు, మొండిబండోళ్ళు, కోతులోళ్ళు, గంగేట్ల వాళ్ళు, ఇట్లా వీళ్ళందరిని కూడా కనీసం వాళ్ళకు కూడా బడ్జెట్ ఇవ్వడం లేదు డిఎన్టీ కమిషన్కి మోడీ ప్రభుత్వం. కానీ డిఎన్టీ క్యాస్టులు హిందూ దేవుళ్ళని పూజిస్తూ హిందూ దేవులతోటి వాళ్ళు తిరగడం అనేటువంటి దాని మీద వాళ్ళ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళే సభలు పెట్టారు వాళ్ళని తీసుకొచ్చి. ఆ కళలన్నీ మన మూలవాసుల కళలు, మన హిందూ దేవుల కళలు, వాటిని మనం గౌరవించాలన్నారు. కానీ ఆ జాతుల యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క విద్య, వాళ్ళ కనీసం స్కూల్కి వెళ్ళని పరిస్థితి. ప్రైమరీ స్కూల్ లేదు వాళ్ళకు. అసలు 5వ తరగతి చదువుకున్న వాళ్ళు లేరు. అందులో ఇంటర్, డిగ్రీ, పీజీ పక్కకు పెడదాం, 5వ తరగతి చదువుకున్న వాళ్ళు లేరు. మళ్ళీ వాళ్ళ విద్య ఏంటి, వాళ్ళ ఇల్లు లేదేంది, వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు లేదని చెప్పి దాని మీద కనీసం డిఎన్టీ కమిషన్ రిపోర్ట్ చేస్తే మోడీ దాన్ని కూడా అమలు చేయకుండా, దాన్ని కూడా గుర్తించకుండా దాన్ని తొక్కి పెట్టింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 5 ఏళ్లకు పైన అయినట్టుంది కదా. దాదాపు 7 ఏళ్ళు కావస్తుంది సార్. అది 7 ఏళ్ల వరకు వచ్చింది. కానీ దాన్ని కూడా అమలు చేయడం కూడా ఇలా దాని మీద వివక్షత చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మిగతా జాబితాను కూడా రోహిణి గారు కూడా అదే చెప్తున్నారు. వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఉత్తా కూర్చుంటున్నాం, ఇక్కడ మాకు పని ఏం లేదు, మేము ఇచ్చిన సిఫారసులు అమలు చేయడం లేదు. కానీ ఏటా మాత్రం కమిషన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. అది ఇలా కేంద్రంలో టైం పీరియడ్లో పోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ ఓబీసీలని పూర్తిగా విస్మరిస్తుంది, డిఎన్టీలని విస్మరిస్తుంది. కాబట్టి కులగణన కూడా ఆ రకంగానే తొక్కిపడుతుంది. మంత్రిత్వ శాఖను కూడా ఇస్తానని చెప్పారు. మంత్రిత్వ శాఖ ఓబీసీలకు ఇంతవరకు మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకంగా కేంద్రం ఒక వైఖరితో ఉంది వ్యతిరేకంగా. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ఏంటంటే మేము 42% అనే దాని మీద వర్గీకరణ చేస్తామనే దాని మీద వీళ్ళు కూడా ఎన్నో మాటలు చెప్పి ఇప్పుడు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అన్నీ జరిగినాయి. కానీ దాన్ని పంపిణీ చేసే దగ్గర మాత్రం ఇంకా వివక్షత కొనసాగుతుంది అనేటువంటిది మా అభిప్రాయం సార్.